తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ నెలలో ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నం వచ్చినప్పుడు గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితురాల్ని కలిసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాటు ఎమ్మెల్యే 1,92,000 రూపాయలు కలిపి మొత్తం 8,56,000 రూపాయల చెక్కును బాధితురాలి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. గతంలో డిసెంబర్ 1వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ నాగలక్ష్మి గారికి డయాలసిస్ పెన్షన్ 10,000 రూపాయలు అందించడానికి స్వయంగా ఆయన వచ్చి ఆవిడ యొక్క స్థితిగతుల్ని చూసి ఇల్లు కూడా నాకు సరిగ్గా లేదని ఆవిడ అడగటంతో ఆ ఇల్లును కూడా ఈ రోజున నిర్మించి, అలాగే ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలియజేస్తే వాళ్ళకి ముందుగా 4,62,000ని అందించడం జరిగింది. రెండో విడతగా వాళ్ళకి 3,92,000ని కూడా ఈరోజు చెక్కు రూపంలో అందించడం జరిగింది. అంటే ఏదైతే మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మన పెన్షన్ కార్యక్రమాన్ని, అంటే దేశంలోనే ఎక్కడా లేనట్టుగా, ఏ రాష్ట్రంలో కూడా లేనట్టుగా 4,000, 6,000, 10,000, 15,000 ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజున ఆయన చూసి ఏదైతే చెప్పారో ఆ మాటనే పూర్తి స్థాయిలో, అంటే మేమే స్వయంగా వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల నుంచి, అలాగే ఇంటిని నిర్మించుకుంటా అన్నారు, ఆ అన్నిటిని కూడా ఈరోజు కంప్లీట్ చేయటం వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయికి డ్రోన్ ట్రైనింగ్, అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా జాబు, ఇంకా అనేక విధాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలని అందించింది. ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఆ రోజున ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నెరవేర్చే విధంగా, అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చేయని విధంగా పూర్తి స్థాయిలో, అంటే సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకువెళ్తూ అన్ని రంగాలలో కూడా ఈ రోజున చూస్తే గ్రామీణ ప్రాంతంలో, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో కూడా రోడ్లన్నింటినీ నిర్మించటం, అంటే మౌలిక వసతులన్నింటిని కూడా గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయటం మనకి, అలాగే ధాన్యం కొనుగోలు దగ్గర కానీ ఎక్కడైనా సరే గత ప్రభుత్వంతో చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎంతో సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను కొనసాగించారు. మహిళల ఆర్థిక సాధికారితే లక్ష్యంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభలో ఆయన పాల్గొన్నారు. కుండపోత వర్షంలోనూ తన సహచర మంత్రులతో కలిసి వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కేటాయించిన 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన హైర్ ఛార్జీల చెక్కులను పంపిణీ చేశారు. నేను మా అక్కలకు, మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని, భరతమాతను మాతతో, అంటే తల్లితో, మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు, ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ
శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. ఆనాడు అమెరికాలో ఓటు హక్కు మహిళకు రావడానికి 100 సంవత్సరాలు కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే పురుషులతో పాటు సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ఆడబిడ్డల చేతుల్లో పెట్టిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రభుత్వ సేవలన్నిటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం. తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. కిడ్నీ బాధితురాలికి 8.56 లక్షల చెక్కు అందజేత. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి సభ. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.